ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థాల సభో కాదు. మన మనస్సాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సాగుభూమి, అది జీవనదులు, అందులో 1.5 లక్షల కర్మాగారాలు ఉండి ఇండియా ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థానంలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి, మంచి ముఖ్యమంత్రి, మంచి మంత్రులు, మంచి అధికారులు, మంచి పోలీసులు, మీరంతా కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం? క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మనకెంత కోపం వస్తుంది. అలాగే 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రతి అధికారి, మీరు, నేను అందరం ఒంటరి వాళ్ళమే. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనమందరం ఏం చేస్తున్నాం? సాటివాడు దెబ్బలు తగిలిపడుంటే నిర్లక్ష్యం, మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం, నాణ్యమైన వస్తువులు తెచ్చడంలో నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం, ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం, ఓటేయడంలో నిర్లక్ష్యం, ఓటేసిన వాళ్ళపైన నిర్లక్ష్యం. ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలన్నీ ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గుణం అయిపోయింది, మన రక్తంలో కలిసిపోయింది. అందుకే ఇంకా మనం పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టను. ఇకపై ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉన్నా వారికి నరకలోకపు దండనే విధిస్తాను. తప్పేమైనా బనియన్ సైజా, స్మాల్, మీడియం, లార్జ్ అని ఒక్కసారి లిస్ట్ ఇచ్చుడు, అన్ని ఎక్స్ట్రా లార్జ్లే. దీనికి ఎవరు చంపుతారనే ధైర్యంతోనే కదా ఇన్ని తప్పులు చేస్తున్నాం. మీరు చట్టాన్ని మీరొచ్చు, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా? చట్టాలు, పోలీసులు 57 సంవత్సరాలుగా ఉన్నాయి, మరెందుకు తప్పులన్నీ జరుగుతున్నాయి? హత్య, దోపిడీ, మానభంగం అనే వాటికి కఠినమైన శిక్షలోనే జంకుతున్నారు. కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది? తెలిసిన వాటి నుంచి తప్పించుకోవాలని దొరికిన లంచం ఇచ్చి వచ్చేసిన ధైర్యంతో చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పింది విని తప్పు చేసిన వాళ్ళు నొచ్చుకుంటారు, దేశం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు. ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్ సార్. వాట్ ఎ పెర్ఫార్మెన్స్ సార్, నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.